హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యం బెల్లంతో కమ్మని పాయసాన్ని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా సగ్గుబియ్యం బెల్లంతో పాయసం చేసి తాగండి, కడుపు చల్లగా ఉంటుంది. అంతేకాదండి, పాయసంలో బెల్లం వేసినా పాలు విరిగిపోకుండా, పాయసం చిక్కబడకుండా మరింత రుచిగా రావాలంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 1 కప్పు బెల్లం తరుగును వేసుకోవాలి. బెల్లం తరుగును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్ళు పోసి ఒకసారి బెల్లం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం ఇలా కరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకోవాలి. చూడండి, ఇలా వడకట్టిన బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయిని పెట్టుకుని 2 కప్పుల నీళ్లు పోయాలి. 1/2 కప్పు సగ్గు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోయాలండి. నీళ్లు పోసాక ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా కాగనివ్వాలి. నీళ్లు ఒక బాయిల్ వచ్చేలోపు నేను ఇక్కడ సగ్గుబియ్యం బెల్లం పాయసం కోసం 1/2 కప్పు సన్నని సగ్గుబియ్యాన్ని తీసుకుని సరిపడ్డా నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. మీకు కావాలంటే సన్న సగ్గుబియ్యానికి బదులుగా లావుగా ఉండే సగ్గుబియ్యంనైనా సరే తీసుకోవచ్చండి. చూడండి, నీళ్లు కాగి తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు వంపేసుకుని సగ్గుబియ్యాన్ని మాత్రమే వేసుకోవాలండి. చూడండి, సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని గంట సేపు నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి. ఈ సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని సింపుల్గా మరింత రుచిగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, సగ్గుబియ్యం ఉడికి ఇలా దగ్గర పడగానే ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లార్చిన పాలండి 2 కప్పుల వరకు తీసుకుంటున్నాము. పాలను పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. పాలు పోసాం కాబట్టి ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, పాలలో సగ్గుబియ్యం అనేవి ఉడికి ఇలా పైకి తేలుతూ కనిపిస్తాయండి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని పాయసంలో వేసి కలపకుండా మూత పెట్టి దించి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కిస్మిస్లను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కిస్మిస్లను ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కిస్మిస్లు దోరగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాయసం మీద మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. బెల్లం వాటర్ అంతా కూడా పాయసంలో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి, బెల్లం వాటర్ అంతా కూడా పాయసంలో కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్లను పాయసంలో వేసేసుకోవాలి. కిస్మిస్లను వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి, కమ్మని నోరూరించే సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి. ఈ సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని వేడిగా తిన్నా, చల్లగా తిన్నా, ఎలా తిన్నా టేస్ట్ మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.